చాలా పెద్దగా చేసేసిండ్రు. తెలియకుండానే పెద్దగా చాలా పెద్దగా అయిపోయింది. దీనికి ప్రిపేర్ అయ్యి లేకుండే యాక్చువల్గా మేము ముందు, అట్లీస్ట్ నేను లేకుండే. వీళ్ళందరూ ఆల్రెడీ పెద్దవి చూసేసారు, కానీ ఐ వాజ్ లైక్ ఓవర్వెల్మ్ విత్ ద రెస్పాన్స్ దట్ ఐవ్ రిసీవ్డ్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ. అంటే సినిమా థియేటర్లో పోతే ఎట్లుంటుంది అన్న ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్లాడ్ సార్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దాని ముందు ఈవెంట్స్ కానీ ఇవన్నీ నాకు చాలా కొత్త. ఐమ్ జస్ట్ న్యూ బాయ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నాకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ ఫాలోన్ ఇన్ టు దిస్ ప్రొడక్షన్ హౌస్. ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లో పడ్డందుకు ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఆడియన్స్ గురించి ఏం చెప్పాలి, దర్ లైక్ ఐ హ్యావ్ నో క్లూ. చిన్న క్లిప్స్, మేము నార్మల్గా మాట్లాడుకున్న క్లిప్స్ని they're all going viral సడన్గా. ఇట్లాంటి అటెన్షన్ దొరకడం ఫస్ట్ టైం. సో మజా వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నా దిస్ థింగ్. ఐ హోప్ యూ లవ్ ద మూవీ. 22nd వస్తుంది. ఐమ్ ప్రిటీ ష్యూర్. అంటే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి అండ్ ఫ్యూ సెంటర్స్ ఆర్ ఆల్రెడీ ఫిల్లింగ్ అప్. నమ్మలేకుండా ఉంది, బట్ యా, ఇట్స్ హ్యాపెనింగ్. థియేటర్ విజిట్స్కి పోతున్నాం. దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్. I guess nervous una, at the same time happy una. Thank you so much. Thanks for joining us today and thanks for your support. I'm Pavan Kadiyala, director and writer of this movie, and 22nd ki release avutundi Matti Katha in theaters. So 2003 backdrop lo unna cinema idi. 2003 ఆ టైం ఫ్రేమ్లో ఈ హైదరాబాద్లో డెవలప్మెంట్స్ వల్ల హైదరాబాద్ పక్కన ఉన్న ఒక పల్లెలో ఎట్లా ఇంపాక్ట్ అయింది అని ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఒక కథ రాసుకొని చేసిన సినిమా ఇది. చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్టు, మన పక్కింట్లో మాట్లాడుకున్నట్టు, ఆర్ పక్కింట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ ఇటువంటివే ఉంటాయి. దీనికి ఇప్పుడు మనం ఫిలిం ఫెస్టివల్స్కి పంపించాము. 9 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చింది. ఇండో ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్కి వచ్చింది, ఫిల్మ్ మేకర్. అండ్ ఆల్సో ఫర్ ది కాలీవుడ్ అండ్ ఆల్సో ఫర్ ది తమిజగం, we got the same 3 awards. So total we got 9 awards. And proud for Telugu cinema as we are getting these awards. Finally, I want to thank my producers for giving this opportunity. Thank you Appi Anna, Satish Anna, Srinivas Garu. Thanks. That's all. Please watch this movie. Encourage us. హాయ్, నా పేరు రుచిత నిహాని. కూడా చాలా వైరల్ అయ్యాయి. నేను అదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంతలా ఎంకరేజ్ చేస్తారు, అసలు ఎవరు ఫేసెస్ కూడా తెలియని వాళ్ళని అని. అండ్ హీరో అజయ్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మేము సీన్స్ చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా కొత్త వాళ్ళు అని అనిపించలేదు. అందరూ పోటీపడి చేశారనమాట. సో మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చైతు, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, రియలీ బ్యాక్ బోన్లా ఉన్నావు నువ్వు ప్రాజెక్ట్కి. అండ్ థ్యాంక్ యూ మైక్ మూవీస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ 22nd రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేయండి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను, అది ప్రామిస్ చేస్తున్నాను నేనైతే గట్టిగా. ఎందుకంటే ఇది నా ప్రాజెక్ట్, మేమందరం మా 100% ఇచ్చి చేసాము. డైరెక్టర్ గారు మమ్మల్ని నడిపించారు ఆ వేలో. చాలా బాగా వచ్చింది. అందరూ సర్ప్రైజ్ అవుతారు. అంటే కొత్త వాళ్ళు కూడా ఇంత క్రియేట్ చేయగలుగుతారా, ఏ ఫియర్ లేకుండా ఇంత బాగా పర్ఫామ్ చేస్తారా అని అనిపించే విధంగా చేసాం. ప్రతి సీన్లో కూడా ఏది రిమార్క్ అనిపించదు, ఏది ఎక్కువ అనిపించదు. ఎంత మీటర్లో ఉండాలో అంతలో ఉండి అన్నీ రియలిస్టిక్గా తీశారు డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. తప్పకుండా చూడండి, తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. ఒక్కసారి చూడండి, రివ్యూస్ చూడండి, అవి చూసే రండి, తప్పకుండా నచ్చుతుంది అందరికీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ మైక్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. లైక్ ఇట్లాంటి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి అస్సలు వెనుకపోరు. వాళ్ళ ఇంట్రెస్ట్ దీంట్లో చాలా ఉంది. సో ఇట్లాంటి టాలెంట్స్ని, ఇట్లాంటి స్టోరీస్ని, ఇట్లాంటి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మన అప్పిరెడ్డి సార్కి, మైక్ టీవీకి, సతీష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. అండ్ మూవీ ఓకే, ఓవరాల్ చాలా బాగా వచ్చింది. అంతే. ఈ స్టోరీ సైడ్ వస్తే పవన్ అన్న చాలా డిఫరెంట్గా రాసుకున్నాడు. సో తెలంగాణలో తాగుడు కూడా కాకుండా ఇట్లాంటి స్టోరీస్ కూడా ఉంటాయని చెప్పి ముందుకు తీసుకొచ్చిండు. దానికి చాలా థ్యాంక్స్ అన్న. అందరికీ నమస్కారం. ఒక కొత్త సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఫస్ట్ నాకు ఆపర్చునిటీ కల్పించిన మా సతీష్ మంజీర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడున్నా ఏదైనా ఏమైనా నేనున్నా అని ముందుకొచ్చి సపోర్ట్ చేసేవాడు సతీష్ అన్న. అండ్ సుందర్ అన్న కూడా మాకు ఎలాంటి టీంలో ఏదున్నా ఏదైనా షూట్లో కూడా ఎలాంటి జరిగినా మాకు ముందుండి సపోర్ట్ చేస్తుండే. అండ్ ఇలాంటి కొత్త టీంని నమ్మిన అప్పిరెడ్డి సార్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము చూస్తున్నట్టయితే ఈ 3 monthsలో 3 movies మొత్తం కొత్త వాళ్ళతోనే చేయడం మైక్ మూవీస్ బ్యానర్కి ఒక్కదానికి దక్కింది అనుకుంటే ఘనత ఐ థింక్ సో. సో ఈ సంవత్సరం 3 సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం, పవన్ అన్న కో-డైరెక్టర్ నన్ను ఈ సినిమాకి యాక్సెప్ట్ చేయడం, తర్వాత సినిమాలో ఎక్కడ కూడా షెడ్యూల్ పరంగా కానీ దేని పరంగా కానీ సార్ నన్ను పెట్టిన నమ్మకాన్ని కంప్లీట్ అయితే చేశాను అనుకుంటున్నా. అండ్ మా హీరో గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియా మొత్తం దుమ్ము దులిపేస్తుండు. సో 100కి 200% ఇచ్చింది ఈ సినిమాకి ఎంతియాల అజయ్. అండ్ టీం అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ మా డిఓపి గారు కూడా చాలా అద్భుతంగా చేశాడు వర్క్ కూడా ఇక్కడ. అండ్ బేసికల్గా మట్టి కథ అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఆర్ట్ కైండ్ ఆఫ్ సినిమా, రైతుల కష్టాలు, రైతుల బాధలు, అంటే ఒక సాడ్ స్టోరీ ఏమో అనుకుంటున్నారండి. అస్సలు అలాంటి సినిమా కాదండి. ఇది ఒక కంప్లీట్ 70% ఫన్ ఫిల్ సినిమా. సో మీరు సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు. సినిమా డైరెక్టర్ గారు ఏదైతే ఉందో అది లాస్ట్ ఒక 20%లో మాత్రమే హీ కన్వేడ్ వెరీ వెల్. మీకు చాలా అద్భుతంగా అర్థమైంది. లాస్ట్ ఒక 20%లో మాత్రమే చెప్పారు. మిగతా సినిమా త్రూఅవుట్ అంతా మీరు నవ్వుకుంటూ లాఫ్టర్. ఈ కథలో కూడా కథ గురించి చెప్పాలంటే ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయండి. 4 క్యారెక్టర్స్ ఏంటంటే ఒక రైతు కొడుకు, ఒక ఆటో నడుపునే కొడుకు, ఒక పోలీస్ కొడుకు, ఒక వ్యక్తి తను ఉన్న పలంగా అన్ని మానేసుకొని ఒక జాబ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 4 జీవితాలలో జరిగే ఫన్ ఎలిమెంట్స్ అండ్ 90s కిడ్స్ అందరికీ కూడా ఒక డైలాగ్ లేని లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, ఈ సినిమాలో మీకు అది అద్భుతంగా చూపించడం జరిగింది మా డైరెక్టర్ గారు. సో ఒకప్పుడు ఇంగ్లీష్ రాకుండా బాధపడి, సో అసలు 70% ఆఫ్ ఫన్ రైడ్ అండి సినిమా అంతా. మీరు నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో మట్టిగా తనంగానే ఒక ఆర్ట్ కైండ్ ఆఫ్ సినిమా అని అస్సలు అనుకోకండి. డోంట్ మిస్ September 22. వాచ్ నియర్ బై యువర్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ టీకి చాలా థ్యాంక్ యూ సార్, అప్పిరెడ్డి సార్ అండ్ హీరోకి. నన్ను దీంట్లో ఈ సినిమాలో నేను రాజు క్యారెక్టర్ చేశాను. చాలా చక్కగా మంచిగా టీం అందరం మంచిగా ఈ సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా విలేజ్ నుంచి, పల్లెటూరు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చిన్న క్లాస్లో చదివేటప్పుడు విలేజ్లోకి వెళ్ళి అంటే అక్కడ అంతా కల్చర్, మా అమ్మ నాన్నలు ఏ విధంగా కష్టపడుతున్నారు అని అన్నీ చూసుకుంటా నేనే ఆ కష్టాన్ని ఒక తెర మీద చూస్తే నాకు ఎంత హ్యాపీగా, అసలు మాటలో చెప్పుకోలేని విషయం. అలాంటి సినిమా ఈ మట్టి కథ అందరికీ నచ్చుతుంది. పేదలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మంచి సినిమా, ఎక్సలెంట్గా మంచి అవుట్పుట్గా చాలా బాగా వచ్చింది. కంపల్సరీ అందరూ 22కు రిలీజ్ అవుతున్న సినిమా, అందరూ దగ్గరలో థియేటర్కి వెళ్ళి మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కొత్త క్యాస్టింగ్ అని కాకుండా మనకు అసలు కంటెంట్ అనేది ఇంపార్టెంట్ సినిమాకు. కాబట్టి కంపల్సరీ మట్టి కథ మంచి విజయాన్ని సాధించి మా అందరికి మంచి పేరు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైక్ టీ వాళ్ళకు, అందరికీ, కో-డైరెక్టర్ మా చైతుకు, పవన్ అన్న కూడా చాలా చక్కగా మంచిగా వెనకలుండి అరే అట్లా చేయాలి ఇట్లా చేయాలని మంచిగా ఎంకరేజ్ చేసినందుకు, అన్న కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్యాస్టింగ్ ద్వారా ఈ మూవీలో అవకాశం కల్పించిన శివన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందులో యాదగిరి క్యారెక్టర్ చేశాను. మట్టి కథ అనే చిత్రం ఇది నా ఫస్ట్ మూవీ. నాకు అవకాశం ఇచ్చిన పవన్ అన్నకి, అప్పిరెడ్డి అన్నకి, సతీష్ అన్నకి ధన్యవాదాలు. సినిమా
చాలా చాలా బాగా వచ్చింది. అందరు చెప్పడం కాదు, 20 సెకండ్ను చూస్తే మీరు చెప్తారు. ఇక్కడుండి ఈ 4 మాటలు మాట్లాడుతున్నట్టు కారణం అప్పిరెడ్డి అన్న. ఎక్కడో ఊళ్ళో ఉండేవాడిని సినిమాలో కనపడుతున్నానంటే కేవలం అన్నే కారణం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలియనప్పుడు నాకు నడిపించింది అన్న కూడా ధన్యవాదాలు. సినిమా గురించి వస్తే చాలా చాలా బాగా వచ్చిందండి. సినిమా చాలా తొందరగా కంప్లీట్ చేశాము, చాలా హ్యాపీగా చేశాము. సినిమాలో జరిగినాక మీరు కూడా చెప్తారు చాలా బాగా వచ్చిందని. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని. మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. సో ఒక మట్టి కథ సినిమా సెప్టెంబర్ 22 రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే ఎన్నో కమర్షియల్ ఫిలిమ్స్, అదర్ ఫిలిమ్స్ ఇస్తాం, బట్ ఒక మట్టి లాంటి సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ దీనికి ఒక ఆల్మోస్ట్ 9 అవార్డ్స్ రావటం. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక కమర్షియల్ ఫిల్మ్లా కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఒక ఎస్పెషల్లీ 2003 టైంలో జనరల్ ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ బాయ్స్, దెన్ హౌ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, అలాంటి అంశాలతో డైరెక్టర్ పవన్ బాగా తీశాడు. స్పెషల్లీ మా హీరో అజయ్ గురించి చెప్పాలంటే చాలా ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్. యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఐ రియలీ లైక్ హిమ్. చాలా మంచి ఎనర్జెటిక్ అండ్ మంచి హీరో కావాలని ఆ తపన అది ఉంది. సో డెఫినెట్గా మనోడికి మాత్రం డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంట్రెస్ట్ అని కానొస్తాను మనం చూస్తుంటే. నాకైతే రియల్లీ ఐ ప్రౌడ్ యూ అజయ్. థ్యాంక్ యూ. మంచిగా చేసుకుంటాడు. మా సార్ గురించి ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఆయనకి ఎస్టాబ్లిష్డ్ హీరోలు వద్దు, ఆయన హీరోని తయారు చేసి ఇండస్ట్రీకి ఇస్తారు. థ్యాంక్ యూ అజయ్. ఈజ్ వెరీ గుడ్ బాయ్. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ బాగా చేసిండు సినిమాలో, అది మీరు చూసి చెప్పండి. బట్ అట్ ద సేమ్ టైమ్ అవి ప్రమోట్ కానీ జనాలతో బిహేవియర్ కానీ ఐ థింక్ నాకైతే ఒక మంచి హీరో అవుతాడు ఫ్యూచర్లో టాలీవుడ్లో అనిపిస్తుంది. డెఫినెట్గా ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ హీరోయిన్ షీజ్ మైరా. ఐ థింక్ అమ్మాయి షీజ్ ఇన్ యుఎస్ఏ కాబట్టి తను యుఎస్ వెళ్ళింది, తన వల్ల ప్రమోషన్స్లో లేదు. సో డెఫినెట్గా అమ్మాయి కూడా బాగా చేసింది. స్పెషల్గా వీళ్ళందరూ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న రుచిత. సో ఐ థింక్ అమ్మాయి కూడా ఎంతో ప్యాషనేట్గా తను ఎంత ప్యాషనేట్గా వర్క్ చేస్తుందంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఆ సినిమాలో నటించాలి, అట్లా ఆ పర్ఫార్మెన్స్ చేయాలని బాగుంటుంది. డెఫినెట్గా అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అక్షయ్, వీళ్ళు యాక్చువల్లీ అక్షయ్, తేజ అండ్ రాజు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత వాళ్ళకి చాలా ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ డైరెక్టర్ తీసిన విధానం కానీ వాళ్ళంతా ఆఫ్టర్ రిలీజ్ మట్టి కథ రిలీజ్ తర్వాత డెఫినెట్గా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. పవన్ ఐ థింక్ మా డైరెక్టర్ పవన్ ఐ థింక్ చాలా వెరీ గుడ్ స్టోరీ. ఇట్స్ ఎ జెన్యూన్ స్టోరీ. ఇలాంటి మట్టి కథలు చాలా ఉంటాయి. సో మట్టి కథలు ఎన్నో ఉంటాయి, బట్ మట్టి కథలో ఒక కథ ఇది. సో ఇలాంటి ఎన్నో కథలు మన రెగ్యులర్ లైఫ్లో జరుగుతుంటాయి. దాని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మంచి స్టోరీ తీశాడు. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ పవన్. అండ్ వన్స్ అగైన్ సో వెరీ హ్యాపీ ఒక మైక్ టీవీ నుంచి, మైక్ మూవీస్ నుంచి ఇలాంటి సినిమా తీయటం, దట్టు థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళటం అనేది స్మాల్ ఫిలిమ్స్కి చాలా కష్టమైంది. బట్ స్టిల్ సెప్టెంబర్ 22 ఈ ఫిలిం థియేటర్ దగ్గరికి వెళ్ళి మీరందరూ చూసి సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి సినిమాలకి నా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మై మైక్ టీవీ CEO సతీష్. సో ఎందుకంటే ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ముఖ్యంగా సుందర్, సో క్రియేటివ్ హెడ్ సుందర్ ఆల్సో ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి సపోర్ట్ చేశారు అన్ని విధాలుగా. థ్యాంక్ యూ సుందర్. అండ్ ఎవ్రీథింగ్ చైతన్య ఈజ్ ఆల్సో చైతన్య ఈజ్ డెఫినెట్గా విల్ బికమ్ ఆల్సో ఫ్యూచర్ డైరెక్టర్. సో వీళ్ళందరూ 100% ఫ్యూచర్ డైరెక్టర్ అవుతాడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బట్ డెఫినెట్గా ఒక మంచి మట్టి లాంటి సినిమా, ఒక మట్టి కథ అనే సినిమా తీయటం, అది రిలీజ్ కావటం, సో హ్యాపీగా ఉంది. ఇయర్లో మా బ్యానర్ నుంచి 3rd ఫిలిం థియేటర్కి వస్తుంది. సో వన్స్ అగైన్ దానికి అందరికి మీడియా ఫ్రెండ్స్, ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్కి
చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ వాచ్ మట్టి కథ. థ్యాంక్ యూ.